ఫీజు బకాయి బీజేపీ లడాయి దీక్ష ముగిసింది. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇవాళ దీక్షని విరమించారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విద్యార్థులతో కలిసి నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. రాష్ట్రంలో మొండి ప్రభుత్వం నడుస్తోందన్న లక్ష్మణ్ ఆరోగ్య రీత్యా దీక్ష విరమణ చేయాలని రామచంద్రరావుకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందన్న ఆయన త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనేకమైనటువంటి బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా కనీసమైనటువంటి వసతులు లేకుండా, సదుపాయాలు లేకుండా, మంచినీరు నోచుకోకుండా కలుషిత ఆహారంతో ఏ రకంగా బాధలు పడుతున్నారో వాటి మీద దృష్టి పెట్టండి. విద్యాశాఖ మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం ఇవాళ గాలి తప్పింది. పాలన వదిలేసి, గాలికి వదిలేసి ఏదైతే విర్ర వీగుతున్నారో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని త్వరలోనే యువమోర్చా ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేస్తూ ఈరోజు నేను మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, ఎందుకంటే ఈ ప్రభుత్వము మరి మొండి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం కాబట్టి భేషజాలకు పోకుండా మీరు దీక్షను విరమించి విద్యార్థులతో, యువకులతో కలిసి పోరాటానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షను కూడా మీ అందరి తరఫున కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ విరమించాల్సిందిగా నేను కోరుతూ. అయితే అంతకు ముందు తన పాటతో అందరినీ ఉత్తేజపరిచారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దేశానికి తల వంపులు తెచ్చే వద్దు వద్దు కచ్చొప్పందం, అప్ప సొమ్ముని దానమిచ్చుటకు ఎవరబ్బ తరపు కాబోదురా. వందే మాతరం, వందే మాతరం, బోలో వందే మాతరం, వందే మాతరం. రారా వీరా ధీర కుమార మాతృదేవి రమ్మంటుందోయ్. వందే మాతరం, రారా వీరా ధీర కుమార మాతృదేవి రమ్మంటుందోయ్. హద్దులు మీరిన శక్తులని హతమార్కెటకై రండోయ్. వందే మాతరం, వందే మాతరం, బోలో వందే మాతరం.